హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి ఎవరైతే డిప్యూటీ డిఓ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, డైట్ లెక్చరర్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి కొందరు మిత్రులు మెసేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పేపర్ 1 ఏదైతే మనం చూసినట్టయితే జనరల్ స్టడీస్ ఉంటుందో అది కామన్గా ఉంటుంది. ఏదైతే పేపర్ 2 ఉంది, పేపర్ 2 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2లో ఏ మరియు బి, ఇట్లా మనం తీసుకున్నట్టయితే బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్, లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది నేను వీడియో చేయడంలో, కొద్ది షెడ్యూల్ బిజీ ఉండట్లో. ముఖ్యంగా నేను అనాలిసిస్ చేసినప్పుడు మీకు ప్రతి చాప్టర్ కూడా ఎక్కడెక్కడ దొరుకుతుందని ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి దాదాపు మనం చెప్పడం జరిగింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బుక్స్ ఏవైతే తెలుగు అకాడమీ, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క మాడ్యూల్స్లో మీకు దొరకవచ్చు బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ బిఎడ్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మరి టెట్ సంబంధించిన బుక్స్లో ఏమైనా దొరుకుతుందా అంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు టెట్ సంబంధించి టెట్లో చైల్డ్ పెడగాజీ ఉంటుంది, కానీ మీరు ఏదైతే ఫౌండేషన్స్ ఇవన్నీ ఉన్నాయో, ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీరు తీసుకున్నట్టయితే ముఖ్యంగా డిఫరెంట్ ఫిలాసఫర్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కడా కూడా లేవు. మామూలుగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఎక్కడ లేవు. అదేవిధంగా పార్ట్ బి తీసుకున్నట్టయితే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ యొక్క ఏవైతే మాడ్యూల్స్ ఉండొచ్చు, ఇగ్నో మాడ్యూల్స్ మీకు దొరుకుతాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే డిప్యూటీ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా పీజీ ప్లస్ బిఎడ్ ఆర్ పీజీ ఉంటే సరిపోతుంది అన్న. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బిఎడ్ చేసిన అభ్యర్థులకు కొద్దిగా, ఎందుకంటే ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివి ఉంటారు కాబట్టి వారికి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ టెట్ పరంగా చూసినట్టయితే ఎక్కడ కూడా బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక చైల్డ్ పెడగాజీ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఫిఫ్త్ చాప్టర్ ఏదైతే ఉందో పార్ట్ ఏలో ఒకటే టెట్ ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి మిగతావన్నీ కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతారు. కానీ ఎవరైతే ఎంఎడ్ చేసి యూజీసీ నెట్ లేదా సెట్ రాసిన వాళ్ళకి ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. సో నేను అనుకుంటాను ఎవరైనా క్యాండిడేట్ ఇందులో ప్రిపేర్ అవుతున్న దాంట్లో యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యి సాధించిన వాళ్ళకి ఈ 2 పేపర్స్ చాలా అడ్వాంటేజ్, ఈజీగా యూ కెన్ గెట్ త్రూ. సో నేను అంటున్నాను పీజీ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ లేదని కాదు. వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు గ్యాదర్ ద మెటీరియల్. ఓకే, బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను చెప్పినట్టు తెలుగు అకాడమీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బుక్స్లో పూర్తిగా దొరుకుతుంది, రైట్. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే సెకండ్ పార్ట్ బి కూడా మీకు దొరుకుతుంది. సో నేను డైలీ ఐ విల్ ట్రై టు పోస్ట్ డిఫరెంట్ మెటీరియల్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎ బిగ్ నోటిఫికేషన్, రైట్. సో ఈరోజు మనం చూసినట్టయితే పార్ట్ ఏలో పేపర్ 2 పార్ట్ ఏలో ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ చూద్దాం. అంటే నేను ఇక్కడ పూర్తిగా ఈరోజు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేయను, కానీ ఎలా చదవాలి. దాదాపు మనం తీసుకున్నట్టయితే ఒక 10 మంది ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్ ఉన్నారు. మీరు అనొచ్చు విద్యకు సంబంధించి తత్వశాస్త్రానికి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం మనం తీసుకున్నట్టయితే ప్రాచీన సంస్కృతి, సింధు నాగరికత, ఆ రోజు నుంచి గురుకుల విద్య ఉంది. కాబట్టి విద్య ద్వారా వ్యక్తుల్ని సమగ్ర వ్యక్తిత్వాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతుంది. మనం తీసుకున్నట్టయితే ఎన్ఈపి 2020 ఏమంటుందంటే హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటుంది. మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే భారతీయ విద్యా భావన లేదా ఆలోచన ఏముంటుందంటే ఏ విద్యను నేర్చుకుంటాడో ఆ విద్య ద్వారా వాడు సమాజాన్ని ఎదుర్కోగలగాలి. మనం ఏమనుకుంటాం అంటే విద్య అనగానే మార్క్స్కు స్కోర్ చేయడము, జాబ్ చేయడం, అది కాదు. ఎమోషనల్గా అంటే భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోగలగాలి, సైకలాజికల్గా, మానసికంగా, ఫిజికల్గా. ఓకే, అదేవిధంగా మనం చూసినట్టయితే ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్ అండ్ సోషలాజికల్, సామాజికంగా కూడా విద్య ద్వారా వ్యక్తి తయారు కావాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. సో మరి దానికి అనుగుణంగా మరి భారతదేశంలో ఉన్న విద్యావేత్తలు లేదా తత్వవేత్తలు ఏమనుకుంటున్నారు అన్న దాని గురించే మనం చూసినట్టయితే
థర్డ్ చాప్టర్లో సెకండ్ బిట్లో ఉంది. మనం తీసుకున్నట్టయితే ఈరోజు నేను ఒక ఏమంటారంటే ఒక గైడ్లైన్స్ ఇస్తాను ఎలా చదవాలన్నది. మరి ఎవరైతే తత్వవేత్తలను ముఖ్యంగా ప్రపంచాన్ని లేదా ప్రపంచంలో భారతదేశంలో ఒక స్థాయిలో నిలబెట్టిన గొప్ప వ్యక్తులు స్వామి వివేకానంద కావచ్చు, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అరబిందో, జిడ్డు కృష్ణమూర్తి, జ్యోతిబా పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది ఇండియన్ ఫిలాసఫర్స్, భారతీయ తత్వవేత్తల గురించి మీరు చదవాల్సి ఉంటుంది. మనం తీసుకున్నట్టయితే పాశ్చాత్య తత్వవేత్తలు తీసుకున్నట్టయితే జాన్ డ్యూవీ అండ్ పాల్ ఫెరెరో. ఇక్కడ గమనించాల్సిందంటే వీరి గురించి మీరు ఏం చదవాలి అన్నది. సో నేను చెప్తున్నాను, సెకండ్ పేపర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన మెటీరియల్ లభిస్తుంది. ఓకే, స్వామి వివేకానంద తీసుకుందాం. స్వామి వివేకానంద అనగానే మనం తీసుకున్నట్టయితే వారు ఎక్కడ పుట్టారు ఇవన్నీ కామన్ మనకు. సో ఎగ్జామినేషన్లో అట్లాంటివి అడగడం చాలా తక్కువ ఉండొచ్చు. వారి ఆలోచన ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద గారు ఏమన్నది అంటే, ప్రతి వ్యక్తి ఒక దైవాంశ సంబోధుడు, ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద డివైన్ అన్నాడు. లేదా ఎడ్యుకేట్ ద మాసెస్ అంటే భారతీయులకు మనము ప్రతి వ్యక్తికి కూడా అంటే యూత్కి మనము ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాడని. సో మనము ఇది తీసుకున్నట్టయితే వివేకానంద గారి ఫిలాసఫీ ఏంటి అంటే తాత్విక ఆలోచన ఏంటి, అదేవిధంగా ఉపాధ్యాయుని గురించి ఏమనుకుంటాడు, అదేవిధంగా కరికులం ఎట్లుండాలి, ఏ సబ్జెక్ట్స్ ఉండాలి, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఎలాంటి విద్యా విధానం ఉండాలి, మరి ఉమెన్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ భావనలు ప్రతి ఒక్కరి గురించి స్వామి వివేకానంద నుంచి పడితే మనం తీసుకున్నట్టు ఎవరైతే ఫిలాసఫర్స్ 10 మెంబర్స్ వరకు ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా సవివరంగా మనం తీసుకున్నట్టయితే సెకండ్ పేపర్ సొసైటీ ఎడ్యుకేషన్ కరికులంలో దొరుకుతుంది. ఒక స్వామి వివేకానంద గురించి చెప్తూ నేను ఏమన్నానంటే ఈ అంశాలు 2-3 అంశాలు చెప్పాను. పూర్తిగా మనం తీసుకున్నట్టయితే సవివరంగా చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క ఫిలాసఫర్ సంబంధించి నేను డీటెయిల్గా ఇస్తాను. మహాత్మా గాంధీ ఉన్నారనుకోండి, ముఖ్యంగా జాతిపిత అంటాము. ఇవి తీసుకున్నట్టయితే బేసిక్ ఎడ్యుకేషన్, నయీ తాలీం, వొకేషనల్ ఎడ్యుకేషన్, వీటన్నిటి మీద ఫోకస్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు. సో ఈ అంశాలు అడగవచ్చు, రైట్. సో ఏ విధంగా స్వామి వివేకానంద గారి గురించి చెప్తూ నేనేమన్నానంటే వారి ఫిలాసఫీ ఏంటిది అంటే వారి ఆలోచన విధానం. ముఖ్యంగా గాంధీజీ తీసుకున్నట్టయితే అహింస, సత్యం, ప్రేమ, దయ ఇవన్నీ కూడా ఆయన ఫిలాసఫీ ఎందుకు వస్తే దాన్ని ఎడ్యుకేషన్లో ఎలా ఉండాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ వారు నయీ తాలీం అంటే బేసిక్ ఎడ్యుకేషన్, ప్రాతిపాదిక విద్య, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది మహాత్మా గాంధీ గురించి ఒక చుక్కిగా చెప్పాను. ఏ విధంగా అయితే వివేకానంద గారు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, కరికులం ఎలా ఉండాలి, స్కూల్ ఎలా ఉండాలి, ఎలాంటి సిలబస్ ఉండాలి, విమెన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా చదువుతాం. ఇందులో మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు గాంధీజీ గురించి కూడా మనం కొన్ని విషయాలు చెప్పాం. ఠాగూర్ గురించి చెప్పినట్టయితే ఠాగూర్ ప్రకృతివాది, నేచురలిస్ట్. ఠాగూర్కి ఎప్పుడు కూడా 4 గోడల మధ్యలో కూర్చొని చదువుకోవాలని ఇష్టం ఉండేది కాదు. ఏ విధంగా అయితే రూసో అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమంటాడంటే గో బ్యాక్ టు నేచర్ అంటాడు. ఆయన రాసిన పుస్తకం పేరు ఎమిలీ. వీరు కూడా ప్రకృతితో మమైకం చేస్తూ విద్యను అందించాలని చెప్పడం జరిగింది, రైట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్టయితే వారు అప్పుడే శాంతినికేతన్ స్థాపించడం జరిగింది. అది ఇప్పుడు విశ్వభారతి యూనివర్సిటీగా ఏర్పడడం జరిగింది. సో మనం ఇంతకుముందు చెప్పినట్టు స్వామి వివేకానంద కావచ్చు, గాంధీ కావచ్చు, డీటెయిల్గా ఏదైతే అన్నామో అవన్నీ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అరబిందో. వీరు ముఖ్యంగా ముందు స్వాతంత్ర పోరాటంలో వీరు మితవాదిగా, అతివాదిగా లేదా ఎక్స్ట్రీమిస్ట్గా పనిచేయడం జరిగింది. తర్వాత మార్పు చెంది అరబిందో ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనం తీసుకున్నట్టయితే పాండిచ్చేరి. వీరి గురించి కూడా మనం సవివరంగా చదవాల్సి వస్తున్నాం. జిడ్డు కృష్ణమూర్తి, జేకే యొక్క ఫిలాసఫీ. జిడ్డు కృష్ణమూర్తి మనం చూసుకున్నట్టయితే తెలుగువాడే. వీరి గురించి కూడా అనీ బిసెంట్ వీరిని దత్తత తీసుకొని చదివించడం జరిగింది. ఎందుకంటే వీరు చాలా ప్రతిభావంతులు, రేపు పొద్దున్న ప్రపంచానికి పనికొస్తారన్న ఆలోచనతో వీరిని చదివించడం జరిగింది. ఒక చిన్న అంశం చూసినట్టయితే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. చిత్తూరులో హార్స్లీ హిల్స్లో స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ ఏదైతే ఉంటుందో అది జిడ్డు కృష్ణమూర్తి గారి ఒక ఫిలాసఫీకి అనుగుణంగా నడుస్తుంది.
ఆ స్కూల్ పేరు రిషి వ్యాలీ స్కూల్ అంటాం. ఎక్కడ ఉంది అది? చిత్తూరులో ఉంది, రైట్. అదేవిధంగా జ్యోతిబా పూలే మనందరికీ తెలుసు, అణగాన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి, మహిళా విద్య కోసం పనిచేసిన వ్యక్తి. వీరి గురించి కూడా మనం సవివరంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. దెన్ వచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో భారతదేశంలో రాజ్యాంగాన్ని ఇచ్చి అణగాన వర్గాలకు చాలా సేవ చేసి చాలామందికి ఒక మార్గనిర్దేశం చేసిన వ్యక్తి, రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మనకు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి యొక్క ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏందన్నది మనం చూడాల్సి వస్తుంది. ఒకటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఒకటి నేను అనుకుంటా ఆ బుక్లో అవైలబుల్ లేదు, ఏదైతే సొసైటీ ఎడ్యుకేషన్ కరికులం అని చెప్పని సపరేట్గా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫిలాసఫీ ఏంటి అన్నది మనము చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు పాశ్చాత్య ఫిలాసఫర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. జాన్ డ్యూవీ అనే వ్యక్తి ఏమన్నా అంటే లైఫ్ ఈజ్ ఎడ్యుకేషన్ అన్నాడు, జీవితమే విద్య అన్నాడు, రైట్. సో వీరి గురించి కూడా అదేవిధంగా పాల్ ఫెరీ, వీరు కూడా ఎడ్యుకేషనిస్ట్. సో మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 మంది ఫిలాసఫర్స్ ఉన్నారు. వీరు తాత్విక ఆలోచన, వీరు ఫిలాసఫికల్ థాట్ ఏంటి, అదేవిధంగా వీరి ఎడ్యుకేషనల్ థాట్ ఏంటి, విద్యాపరంగా వీరి ఆలోచన ఏంటి, రైట్. తర్వాత వచ్చేసి కరికులం ఏ విధంగా ఉండాలంటే మ్యాథ్స్ ఉండాలా, సైన్స్ ఉండాలా, ఏ సబ్జెక్ట్స్ ఉండాలా అన్నది వీరు చెప్పడం జరిగింది, అంటే విద్యాబోధనల కరికులంలో. తర్వాత వీరు మనం తీసుకున్నట్టయితే టీచర్ ఎలా ఉండాలి, విద్యార్థి ఎలా ఉండాలి, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఎలా ఉండాలి. మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఠాగూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఠాగూర్ ఏమన్నా అంటే ప్రైమరీ స్టేజ్లో మాతృభాష బోధన అన్నారు, ప్రాథమిక స్థాయిలో. ఇలా ప్రతి ఒక్క ఫిలాసఫర్స్ ఎవరైతే 10 మెంబర్స్ దాకా ఉన్నారో వీళ్ళ గురించి మనం సవివరంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. ఒక్కొక్క పాయింట్ మనం చదివినట్టయితేనే డెఫినెట్గా ఎగ్జామ్ రాయొచ్చు. సో మనం తీసుకున్నట్టయితే ఈ చాప్టర్ సంబంధించి టెట్లో కానీ సీటెట్లో కానీ ఎక్కడ అడగట్లేదు. ఓన్లీ మనం తీసుకున్నట్టయితే సెట్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యూజీసీ నెట్ ఎడ్యుకేషన్లో వీటికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మీరు యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ గైడ్ కానీ సెట్ ఎడ్యుకేషన్ గైడ్ చూసినట్టయితే వీరికి సంబంధించి చాలా బుక్స్ వివరణలు దొరుకుతాయి. అదేవిధంగా మీరు నేను చెప్పినట్టు డిఎల్ఈడి కరికులం బుక్ చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఒక అవగాహన వస్తుంది. సో మీరందరూ కూడా నేను అనుకుంటాను విన్న తర్వాత తెలుగు అకాడమీ నుంచి ఆ బుక్ చూసి చదువుతానని ఆశిస్తూ మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఐ బీన్ టీచింగ్ దిస్ థింగ్స్ ఫ్రమ్ లాస్ట్ 2 decades. డెఫినెట్లీ ఒక అవగాహన ఉంది. సో సవివరంగా మళ్ళీ నేను వస్తూ ఉంటాను. హోప్ దట్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.